ఇక మొదలెడదామా? మమ్మీ మీరు మటన్ చేసుకున్నారు, నాకు ఆలుగడ్డ ఫ్రై చేయొచ్చు కదా. ఉన్నది తినరా. తినకుండా అయినా పండుకుంటా కానీ నేను నాన్ వెజ్ తినా. అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా అదంతా ఎందుకు నీకు అసలు అంటే ఏంది, ఎందుకు నీ ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఓకే లెట్స్ గో. పో. నేను చేస్తలే మమ్మీ. మమ్మీ వీడు కాలుగడ్డ కూర చేస్తే నాకు చిప్స్ అని మళ్ళీ అవుదమ్మా. చూపిస్తాను నీకు రాయ్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బుద్ధుందారా నీకు? ఏం తమాషాలు చేస్తున్నావా? నువ్వు పోయి బజ్జీలు చేయపో. ఇదేంట్రా అయితే వేసేసాడు, బాగా వేసేసాడు. బాలి సరే ఈ 5 రూపీస్ తీసుకో. ఏ అవసరం హే అప్పు కింద అనుకో, గెలిచిన తర్వాత 10 రూపాయలు. అవులాగాడండి రోజు బెట్టింగ్లు వేసుకుని మందిని మాషానం చేసేటోడు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నేను పెద్దోడిని కాబట్టి నాకు 50, మీకు 25. చా అంత సీన్ ఉందండి. మావయ్య నా చేతిలో పెట్టాడు కాబట్టి నాకు 50, మీకు 25. మీ ఇద్దరికి అంత సీన్ లేదు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. పంచుకోమని ఇచ్చాడు కాబట్టి అందరికి ఈక్వల్ గా రావాలి. అసలు నా ఇంటెలిజెన్స్ వాడుకుంటే మీకు చిల్లిగా కూడా వచ్చేది. ఇంటెలిజెన్సా? అరే టక్కుమని 7 ఇంచెస్ ఎంత చెప్పరా, మొత్తం నీకు ఇచ్చేస్తా. అవసరమేముంది అంటున్నా. అంత లేదు, ఈక్వల్ కాబట్టి 100/3 చేద్దాం. నేను ఒప్పుకోను, నా 15 రూపీస్ నాకు కావాలి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. తర్వాత ఏమవుతుంది? 100/3 చేస్తే 15 రూపీస్ కంటే ఎక్కువ వస్తారా యద్దవా? అట్లుంటది మనతోని ముచ్చట. రేయ్ లేవరా. ఒరేయ్ ఎవడన్నా లేపండ్రా వీడిని. 5 minutes డాడీ. బా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రేయ్ ఏదో వాసన వస్తుంది. అదే డాడీ వస్తుంది, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక్కడ. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఓ రాణి, ఏ రోజు ఉప్పు అయింది. ఏంది? నీకు కావాలంటే తిను, లేకపోతే పో. డాడీ కొంచెం భయపడ్డా కదా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. దివ్య మార్కులు ఇచ్చిర్రా? ఇచ్చిండ్రు. 7 అలుగున్నావు, తక్కువ వచ్చినాయి మార్కులు. బబితాకు నాకంటే ఎక్కువ వచ్చినాయి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అట్లుంటది మనతోని ముచ్చట. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.